ఉత్తరప్రదేశ్ సీతాపూర్లో వింత ఘటన జరిగింది. సమాధాన్ దివస్లో కలెక్టర్కు వింత ఫిర్యాదు చేశాడు ఒక వ్యక్తి. రాత్రిపూట తన భార్య పాముగా మారి తనను భయపెడుతుందంటూ ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. పాములో నటించి తనను నిద్రపోకుండా చేస్తుందంటూ అతని ఆరోపణ. తనను కాటు వేసి చంపాలని చూస్తుందని అధికారులు సహాయం చేయాలంటూ వేడుకుంటున్నాడు. లోదసా గ్రామానికి చెందిన మహమ్మద్కు నసీమున్తో కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. బలవంతంగా పెళ్లి చేసి తన జీవితం నాశనం చేశారంటూ ఆవేదన చెందుతున్నాడు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూత వైద్యం చేయించినా మారలేదంటూ మహమ్మద్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో మహమ్మద్ చేసిన ఫిర్యాదుతో ఒక్కసారిగా కలెక్టర్ కూడా విస్తుపోయాడు. తన భార్య నాసిమున్ మానసికంగా అస్థిరంగా ఉందని, రాత్రిళ్ళు నాగిన్ అంటే ఆడపాములా నటిస్తూ బుసలు కొడుతూ తనను భయపెడుతుందంటూ ఆ వ్యక్తి ఆరోపించడం ఇప్పుడు ఒకంత హాస్యాస్పదంగా, అలాగే ఆ వ్యక్తి ఆరోపణ, ఆ వ్యక్తి ఫిర్యాదు ఇప్పుడు ఆలోచింపజేసే విధంగా అధికారులకు కనబడుతోంది. సో తన భార్య నాగినిగా మారుతుందనే భయంతో రాత్రి నిద్రలేకపోతున్నానంటూ ఓ వ్యక్తి సీతారాంపూర్ జిల్లా మెజిస్ట్రేట్ను అసాధారణ ఫిర్యాదుతో ఆశ్రయించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. అక్టోబర్ 4న జరిగిన సమాధాన్ దివస్ అంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినం. మనం ప్రజా అని అంటాం కదా, సో అలాంటిదే అక్కడ కూడా సమాధాన్ దివస్ అంటారు. ఈ సందర్భంగా మహమూదాబాద్ తహసీల్లోని లోధాసా గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడు మెరాజ్ తన అవగాహనను జిల్లా మెజిస్ట్రేట్ అభిషేక్ ఆనంద్ ముందు వివరించాడు. తన భార్య నజీమున్ మానసికంగా అస్థిరంగా ఉందని, రాత్రిళ్ళు నాగిన్ అంటే ఆడపాములాగా నటిస్తూ బుసలు కొడుతూ తనను భయపెడుతుందంటూ మెరాజ్ ఆరోపిస్తున్నాడు. తాను పదే పదే వేడుకున్నప్పటికీ స్థానిక పోలీసులు ఈ విషయంలో చర్య తీసుకోలేదని, సహాయం కోసం జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాల్సి వచ్చిందంటూ అతను ఆరోపిస్తున్నాడు. ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరైన అధికారులు ఈ అసాధారణ ఫిర్యాదుతో ఆశ్చర్యపోయారు. అయితే జిల్లా మెజిస్ట్రేట్ పోలీసులను ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించారు. మాకు ఫిర్యాదు అందింది, ఈ విషయంలో దర్యాప్తులో ఉందంటూ ఓ పోలీసు అధికారి తెలపడం కూడా కొసమెరుపు ఇక్కడ. సో మొత్తం మీద సీతారాంపూర్లో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. సంపూర్ణ సమాధాన్ దివస్కు హాజరైన ఆ వ్యక్తి అంటే ప్రజావానికి హాజరైన వ్యక్తి తన భార్యను రక్షించమంటూ వేడుకుంటున్నాడు. తన భార్య బారి నుంచి తనను కూడా రక్షించమంటూ వేడుకుంటున్నాడు. రాత్రిపూట పాముగా మారి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు అతను చేసిన ఆరోపణ ఇప్పుడు ఒక రకంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సార్, నా భార్య నుంచి నన్ను కాపాడండి, ఆమె రాత్రిపూట పాముగా మారుతోంది, ఇలా చెబుతూ ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని సీతారాంపూర్లో జరిగింది. సంపూర్ణ సమాధాన్ దివస్లో యువకుడు అధికారుల సహాయం కోసం అర్థించడం, ఈ ఫిర్యాదు చేయడం, పాముగా మారి తనను కాటు వేయడానికి ప్రయత్నిస్తుందంటూ అతను చెప్పిన అంశాలన్నీ కూడా కలెక్టర్ కూడా సరే ఆ ఫిర్యాదును అయితే తీసుకొని ఆ విషయం ఏంటో చూడండి అంటూ పోలీసులను కూడా ఆయన ఆదేశించిన పరిస్థితి. ఇక భర్త ఫిర్యాదు ఆధారంగా ఇన్ఛార్జ్ అధికారి నిబంధనల ప్రకారం చర్య తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ విషయం ఆ ప్రాంతంలో ఇప్పుడు చర్చనీయాంశం. అలాంటిది జరగవచ్చా అంటూ ప్రజలు ఆలోచిస్తున్నారు. నివేదికల ప్రకారం సంపూర్ణ ఈ సమాధాన్ దివస్కు వచ్చిన వ్యక్తి ఇన్ఛార్జ్ అధికారి తను చాలా బాధపడ్డానని చెప్తున్నాడు. సార్, దయచేసి నన్ను రక్షించండి, నా భార్య రాత్రిపూట పాముగా మారి నన్ను చంపడానికి ప్రయత్నిస్తుందంటూ ఆయన చెప్తుంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా అవాక్కైన పరిస్థితి. బాధితుడు తన భార్యను మానసికంగా హింసించాడని కూడా ఆరోపించాడు. ఇంకా అతని మాటలు నమ్మశక్యం కాలేదు. అయితే తన భార్య సర్పంగా మారిందని అతను మాట్లాడిన విధానం అందరినీ దిగ్భ్రాంతి గురిచేసింది. దీని తర్వాత అక్కడ అధికారి దర్యాప్తు, అలాగే ఆ చట్టపరమైన చర్యలు కూడా ఆదేశించారు. మహమూదాబాద్ లోదసలో జరిగింది ఘటన. మొరాజ్ కుమారుడు మున్నా తంగావులోని లాల్పూర్ చెందిన నసీమును వివాహం చేసుకున్నాడని ఈ ఫిర్యాదు అందింది. వారి వివాహం జరిగినప్పటి నుంచి అతని భార్య రాత్రిపూట పాముగా మారి తనను చంపడానికి ప్రయత్నిస్తుందని, అతను వెంటనే మేల్కొంటాడంటూ కూడా ఆరోపించాడు. తత్ఫలితంగా ఆమె తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమవుతుందంటూ కూడా ఈ స్టోరీ, ఇదొక కథ. సో ఈ విషయంపై దర్యాప్తు చర్యలు తీసుకోవడం, అలాగే నివేదికలు ఇవ్వాలని కూడా ఆ డిఎం ఆదేశించారు. అతని ప్రకారం అంటే ఆ మెరాజ్ అనే వ్యక్తి అతని భార్యను భూత వైద్యం చేయించాడు. అప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు, అయినా పరిష్కారం కాలేదు. సేమ్ ఇలాంటిదే అక్కడ మహోబా అని ఇంకో ఊరు ఉంటుంది, అక్కడ కూడా ఇలాంటి ఫిర్యాదు కూడా దాఖలైంది. తన భార్య రాత్రిపూట పాముగా మారి తనను చంపడానికి ప్రయత్నిస్తుందంటూ అతను పేర్కొన్న పరిస్థితి. సో మొత్తం మీద యూపీలో ఇలాంటి 2 ఫిర్యాదులు అందాయి. వాస్తవానికి చూస్తున్నారుగా, మీరు చూస్తున్న వ్యక్తి మెరాజ్ అనే వ్యక్తి. సో రాత్రిపూట వాడి భార్య పాముగా మారి వాడిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు.
చూడండి, ఇలాంటి స్టోరీలు చెప్పుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సినిమాల్లో, సీరియల్లో మన డైలీ సీరియల్ చూస్తాం కదా, నాగిన్. బహుశా ఈ వ్యక్తి నాగిన్ సీరియల్ ఎక్కువ చూస్తుంటాడు నాకు తెలిసి. హిందీలో నాగిన్ సీరియల్ వస్తుంది కదా, ఆ ప్రోమో చూస్తున్నాం కదా, ప్రోమో వచ్చినప్పుడు ఇలా బుసలు కొడుతూ నాగిన్ వస్తుంది కదా, ఆ సీరియల్ ఎక్కువ చూస్తుంటాడు మనోడు. అందుకే రాత్రిపూట భార్య నాగిన్గా మారి వీడిని చంపడానికి వస్తుందంటే వీడికి అప్పుడే మేలుకొచ్చి బయటకు వస్తాడంట. విచిత్రంగా ఉంది. అంటే ఒక్క విషయం ఆలోచించండి, నిరక్షరాస్యత, చదువుకోకపోవడం, అలాగే ఈ అపనమ్మకాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ప్రజల్ని ఏ రకంగా మానసికంగా కుంగదీస్తాయో ఈ ఘటన మనకు అర్థమవుతుంది. దీనికి అంతటి కారణం చదువు లేకపోవడమే, నిరక్షరాస్యతే ప్రధాన కారణం. యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఈయన చాలా కామన్గా చెప్తుంటారు. మరీ ముఖ్యంగా హిందీ ప్రభావిత ప్రాంతాలు కాబట్టి, హిందీ భాష ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఈ నాగిన్ సీరియళ్ళు. దీనికి అంతటి కారణం ఒకటే, తప్పు వాడి కాదు, ఈ మాధ్యమాలదే. ఎందుకంటే హిందీ ఛానల్ పెడితే చాలు నాగినంటూ ఓ బుస్సుమంటే వస్తుంది, బుస కొడుతుంది. అలా ఉంటాయి సీరియళ్ళు. హిందీ సీరియల్ ఇప్పుడు అవన్నీ తెలుగులో కూడా డబ్బు అవుతున్నాయి, ఇంకా నయ్యం. రేపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీడి కల్లో రాత్రిపూట భార్య పాముగా మారుతుందంట, వీడికి మేలుకొచ్చేసరికి మాత్రం తప్పించుకొని బయటకు వస్తున్నాడంట. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. వీడిని చూసి ఇంకోటి తయారాడు అక్కడ. దీనికి అంతటి కారణం ఈ సీరియళ్ళు, ఈ మాధ్యమాలు లేదా సినిమాలు, వీటి ప్రభావం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాదు ఇల్లిటరసీ, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, అపనమ్మకాలు, పైగా ఆమెకు భూత వైద్యం చేయించడం, ఆమె ఏదో వీడిని హింసిస్తున్నట్టు ఆమెకు భూత వైద్యం చేయించి ఆ చీపురు గట్లతోనో దేనితోనో కొట్టించుంటాడు ఆల్రెడీ వీడే. ఉల్టా వీడే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నన్ను కాపాడండి బాబు మొర్రో అంటూ, ఇంకా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వస్తే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ సంబడి, సో అతను ఎవరో వస్తే అతనికి ఫిర్యాదు చేశాడంట, నన్ను కాపాడండి నా భార్య, సార్ దయచేసి నన్ను కాపాడండి, నా భార్య పాముగా మారి నన్ను కాటైపోతుంది బుస్సుమని అంటూ. ఇది విచిత్రం. సో సరే, ఆ అధికారి కూడా ఓపికగా విని సరే ఈ సమస్య ఏదో చూడండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో స్థానిక అధికారులకు చెప్తున్న పరిస్థితి. ఇట్లాంటివి వింటుంటే నిజంగా ఏమనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. ఈ భారతదేశంలో ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి విశ్వాసాలు ఉండడం, ఈ సమాజంలో వింత పోకడలు రకరకాల, ఇంకా కొంతమంది ఈ భూత వైద్యం అని సరే ఇవన్నీ ఉన్నాయి, సామాజిక రుగ్మతలు, చేతబడి, భూత వైద్యం ఇవన్నీ కామన్గా ప్రతి చోట ఉంటాయి. మీకేం తెలుసండి మీరు అట్లా అంటారు, అవి నిజమే అని కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు. దానికి మనం ఏం చేయలేము, అది వాళ్ళ విచక్షణ బట్టి ఆధారపడుతుంది. కానీ అది కరెక్ట్ కాదు అని మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. నమ్మకపోవడం మన దౌర్భాగ్యం, అంతకుమించి మనం ఏం చేయలేం. ఎందుకంటే తెలిసిన వాళ్ళు, చదువుకున్న మూర్ఖులు కూడా చాలామంది దీని మీద వితండవాదం చేస్తుంటారు, మనం దానికి ఏం చేయలేం. సో అది ఇంకా వేరే దేవుడు, దయ్యం అని రకరకాల టాపిక్లోకి వెళ్ళిపోతుంది అనుకోండి. అది పక్కన పెడితే ఇక్కడ ఏకంగా వీడి భార్య పాముగా మారి, బహుశా వీడి భార్యకి ఆ పెళ్ళి ఇష్టం లేదని చెప్తున్నాను ముందే. ఇష్టం లేని పెళ్లి చేస్తే ఆవిడ ఎలాగైనా వీని దగ్గర నుంచి ఎస్కేప్ కావాలని ఇదిగో ఇలాంటి డ్రామాలు. సరే, రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తుంటారు, అందులో భాగంగా ఇదొకటి అయి ఉంటుంది. బహుశా ఆమెకి ఇష్టం లేదా అయి ఉంటుంది వీడైనా, లేదంటే వీడికి కూడా ఏదో సంథింగ్, ఇద్దరు భార్యాభర్తల మధ్య అవగాహన లోపంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. సో మనం మీరు ఇక్కడ కూర్చొని బాగానే విశ్లేషణ చేస్తున్నారు, వాడి సమస్య ఏంటో మీకేం తెలుసు అనుకుంటారేమో బహుశా, వాట్ ఎవర్. సో మొత్తం మీద అంటే వాడు చెప్తున్న స్టోరీని బట్టి, వాడు అల్లిన స్టోరీని బట్టి వింటుంటే బహుశా ఈ కారణాలన్నీ కూడా విశ్లేషించాల్సి వస్తుంది. లేకపోతే ఏంటంటే రాత్రిపూట ఆమె పాముగా మారి బుస కొడుతుందంటే వీడు తప్పించుకుంటాడు. నిజంగా ఆమె పాముగా మారి బుస కొట్టాలంటే మొదటి కాటికే వీడు ఫినిష్ ఉంటాడా? ఒకసారి చెప్పండి, మీరు కామెంట్ చేయండి, ఉంటాడా? సో ఇదంతా కూడా ఇట్లాంటి స్టోరీలు వింటుంటే ఇంకా మన స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా, ఇలాంటి సమాజం ఉందా అనిపిస్తుంది. పైగా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసి, సార్ నన్ను రక్షించండి మహాప్రభు అంటే, ఆ కలెక్టర్ కూడా పాపం వీడు బాధ ఏంటో చూడండి, నిజమే ఒకవేళ దర్యాప్తు చేయండి అంటూ దర్యాప్తుకు ఆదేశించాడు. ఏం చేస్తారు పోలీసులు, రాత్రిపూట వీళ్ళు పడుకున్న చోట కాపలు ఉంటారా, అటో ఇద్దరు బెడ్ దగ్గర కాపలా ఉండి పోలీసులు కెమెరాలు పెట్టి లేదా కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటారా? దర్యాప్తు అంటే ఏ రకంగా జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. నాకు అర్థం కావట్లేదు, ఎలాంటి దర్యాప్తు ఉంటుంది? రాత్రిపూట పాముగా మారబోతుంది అంటే సీసీ కెమెరాలు పెడతారా, లేదా వాళ్ళు పడుకున్న బెడ్రూమ్లో అటో ఇద్దరు ఉంటారా దర్యాప్తు అధికారులు? ఎలా దర్యాప్తు చేస్తారు? వాట్ ఎవర్, అది మనం మేబీ సీసీ కెమెరాలు పెడతారేమో. సో అలాంటివి మరి ఒకవేళ ఇక్కడ రక్షణ ఉన్నారని చెప్తే పాముగా మారకపోయి ఉండొచ్చు కదా, సీసీ కెమెరాలు పెడతాను, కెమెరాలు అయితే అన్ని బంధించవచ్చు. ఇదంతా చెప్తుంటే ఎలా అనిపిస్తుంది, డిఫరెంట్గా స్టోరీ, సీరియల్ స్టోరీ. సో అందుకే కొంచెం సీరియల్ తక్కువ చూడాలి, నాగిన్ సీరియల్ ఇట్లాంటి సీరియల్ తక్కువ చూస్తే, తర్వాత కొంపలు కూల్చే సీరియళ్ళు, ప్రతి సీరియల్ అంతే. సీరియళ్లకు చాలామంది బానిసలు అవుతున్నారు. వాళ్ళకి బహుశా మీకు ఎవరికి ఈ మాట అర్థం కావాలో వాళ్ళకే అర్థమవుతుంది. సీరియళ్ళు, మూఢనమ్మకాలు. అందుకే మనకు ఒకటి ఉంటుంది కంప్లైంటింగ్,
బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు ఏమైనా అభ్యంతరాలు అంటే కంప్లైంట్ చేయమని వస్తే కింద వస్తుంది చూడండి, కానీ ఎవరు చేయరు అంతగా, అంత అవగాహన లేక చేసే అంత ఇంట్రెస్ట్ లేకో, కానీ చూస్తుంటారు మూఢనమ్మకాలు ప్రబలడము ఇట్లాంటి ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా సమాజంకి వదులుతున్నారు రకరకాల కల్పిత కథలతో కల్పిత విషయాలతో సమాజంపైకి వదిలి ఇగో ఇలాంటి తయారు చేస్తున్నారు. లేకపోతే మనోడికి పాపం మా నాగిను కళ్ళు రావడం ఏంటి? సో ఫైన్, మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి.